హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవి చూడండి, మా ఆవుకి స్నానం చేపిస్తున్నా. బాడీ మొత్తం మాలిష్ చేయించుకుంటుంది, కానీ ముఖం దగ్గరకు పోయేసరికి అసలు ముట్టుకొనియదు. అయినా పోస్తూనే ఉంటా పట్టుకొని కడిగినాక అయితే నల్ల బంగారం చిమ్కాయిస్తుంది. అంత నీట్గా ఉంటుంది అది. ఇది ఈగ కాలము. పొద్దున ఈగలు, సాయంత్రం దోమలు. అసలు దాన్ని చేను మట్టనియ్యి, పండుకొనియ్యి, లేవనియ్యి. అందుకే పొద్దునకి స్నానం చేపిస్తే జర నీట్గా ఉంటుంది. దాన్ని కూడా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. ఒక్కొక్కరు స్నానం చేయించి మంచిగా పోగేసిపోతా, దోమలు ఈగలు ఉండకుండా. కానీ అప్పుడే మళ్ళీ ఎరుగుతూనే ఉంటుంది, పెండ రుద్దుకుంటుంది. అవి ఇట్లా పనే అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నీళ్ళు దొరికాయి, నీళ్ళు ఎత్తుకొచ్చుకోవాలి. అక్కడ మోరి లేదు, మళ్ళీ ఆ నీళ్ళు ఎత్తిపోయాలి. అందుకనే ఎక్కువ ఆవులను పెట్టుకుంటలేను, లేకపోతే 2-3 పెట్టుకుంటుంటే. ఇవాళ రేపు చెత్త ఎక్కడ వేయనియ్యరు, పెండ ఎక్కడ వేయనియ్యరు, నీళ్ళు ఎక్కువ ఇయ్యరు కదా ఎవరిచ్చేటోళ్ళు. మాకేమో ఇక్కడ సౌలత్ లేదు, అందుకే ఎప్పుడు ఒక్కటే పెట్టుకుంటా నేను. ఆ ఒక్కదాన్నే నీట్గా ఉంచుకుంటా. నా అదృష్టానికి ఆవు చాలా మంచిది. ఇష్టం వచ్చినంత తింటుంది, ఇష్టం వచ్చిన పాలు ఇస్తుంది. ఇంత మంచి ఆవు మళ్ళీ నాకు ఎక్కడ దొరుకుతుందో ఏమో. ఇప్పుడు ఇట్లనే ఎవరన్నా చూడ్డానికి వస్తారు, మొక్కడానికి వస్తారు, ఏమన్నా పెట్టడానికి వస్తారు. నీట్గా ఉంచితేనే ఎవరన్నా ఇట్లా మొక్కి ఏమన్నా తినడానికి పెట్టి, ఇంత పెండ ఆవు పంచకమో తీసుకుపోతారు చాలామంది. మా దొడ్డి కాడికి వస్తారు, పెండ ఆవు పంచకం అడుగుతారు, ఇస్తాము, తీసుకొని పోతారు. ఇక వాన ముసురు అయితే పడుతూనే ఉంది చల్లగా. అప్పుడు 2 రోజులు పడ్డది, మళ్ళీ ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి వాన పడుతూనే ఉంది. వాన పడంలో మొత్తం బురద ఉంటుంది. ఈ దోమలు, ఈగలు ఎంత చేసినా ఈ బురద అయితేనే ఉంటుంది. నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటా, ఇట్లా కడుగుతా. నాకు చూడ ఎంత మంచిగా మాలిష్ చేయించుకుంటుంది, హాయిగా అనిపిస్తుంది దానికి అడుగుతుంటే. రాశి అడుగుతా కదా, ఇక మంచిగా గడిపించుకుంటుంది. ఇంకా ఇది లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ ఆవు దొరుకుతుందో ఏమో. ఇంత మంచి ఆవు నాకు దొరకాలంటే ఎక్కడ దొరుకుతుందో ఏమో. దిగులు పడుతున్నా, బాధపడుతున్నా. అసలు ఎప్పుడు తన్నలే, ఒక్కసారి సతాయించలే. ఎంత అంటే అంత తింటుంది, ఎన్ని పాలంటే అన్ని పాలు ఇస్తుంది. అలాంటి ఆవు దొరకాలంటే మన అదృష్టం కావాలి. ఈ ఆవుతోనే నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది. ఎవరున్నా లేకున్నా, ఎవరు మాట్లాడకపోయినా ఈ ఆవుతోనే మాట్లాడుకుంటా, టైంపాస్ చేసుకుంటా, దాంతోనే మాట్లాడతా నేను. నేను కనబడకపోతే ఇక అది వదులుతూనే ఉంటుంది. ఇట్లా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకళ్ళు పెట్టిపోతూనే ఉంటారు. ఏదో ఒకటి రొట్టెలు, శనగపప్పు, ఏదో ఒక పప్పులు పెడుతూనే ఉంటారు. వస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు, తింటూనే ఉంటుంది. అందుకే దొడ్డికాడ జర నీట్గా ఉంచుకుంటా నేను. పెండ ఇట్లా వాడనియను.
అది రానియకుండా ముందే నువ్వు డిస్టర్బ్ చేస్తుంది బాగా. ఇలా ఇక నీళ్ళు షార్టేజ్ అని కొన్ని కొన్ని పోసి నీట్గా కడుగుతాను అనమాట. ఇక అయిపోయింది కడిగేసిన. ఇక ఇక్కడి నుంచి తీసి అక్కడ చెట్టుకి కట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక చెట్టుకి కట్టేసిన. ఎగురుతా ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది ఇక్కడ కట్టేస్తే. ఆడుకుంటుంది, ఇడిస్తే ఆడుతూ ఉంటుంది. కానీ ఇట్లా ఎవరన్నా వస్తే భయపడతారని కట్టేసి పెడతారు. ఊరైతే ఎక్కడన్నా ఆడతాయి, ఇది సిటీ కదా, మనుషులు వస్తూనే ఉంటారు, ఊరికనే భయపడతారు పిల్లలు పెద్దలని. ఇక కట్టేసి ఓకే ఫ్రెండ్స్, చూడండి, షేర్ చేయండి. సరే సరే, మంచిగా గడ్డి మేనీకే తీసుకోదాం అనుకున్నది. అమ్మ ఉరుకుతాటుంది, గుంజుకొని ఉరికింది అనుకో, ఎక్కడ పోతే కానీ ఎట్లా ఆడుతుంది చూసినావా, మస్తు సంతోషం అనిపిస్తుంది. ఎగురుతూనే ఉంటుంది. ఇంకా జర తాడు పెద్దగా కట్టేసేది ఉండే, తాడు పెద్దగా లేదు. వీటికి కూడా సంతోషం వస్తుంది, ఆడుకోవాలని ఉంటుంది. వీటికి కూడా అన్ని ఆశలు ఉంటాయి. దీని చేతకి ఇంకా 2 ఆవులు ఉంటాయి, నిమ్మలం ఉంటుండే, ఒక్కటి ఉండి. కానీ మనం వీటిని కూడా సంతోష పెట్టాలి. పాడే తల్లి తీసుకోవతా, మళ్ళీ నన్ను గుంజుకొని ఉరికేగలవు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇగో చూడు, మా ఆవు ఒక్కతే ఉంది కదా, దీన్ని అట్లా వాకింగ్ తీసుకోదాం అనుకున్నా. మా గుడి పెద్దగా ఉంది, గడ్డి మస్తు ఉంది, అందులో మేపుదామి, మంచిగా ఆడుకుంటుంది, తిరుగుతుంది. కట్టేసి దానికి కూడా బేజారు వస్తుంది, తీసుకుపోదాం అనుకున్నా. ఇక ఒకటే ఇడవంగానే ఎగురుతూ ఉంది, ఆడుతూ ఉంది. అమ్మ ఇక రోడ్డు మీద ఉరికిందనుకో, ఇక అందరు భయపడతారని ఇక నాకు భయమై తీసుకుపోలే. నేను చక్కగా గుళ్ళకి తీసుకోదాం అనుకున్నా. ఇక ఇట్లా ఆడితే ఎగిరితే రోడ్డు మీద పిల్లలు ఎంత భయపడతారు, ముందే జనాభా ఎక్కువ ఉంటారు. ఇక భయానికి కట్టేసి పెట్టేసిన. ఉండమ్మ ఇక్కడనే ఉండి, ఇక నేనే వెళ్ళొస్తా గుడికి అని చెప్పి కట్టేసిపోతున్నా. ఓకే ఫ్రెండ్స్, చూడండి నా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇంకేం చెప్పాలి? బాయ్ ఫ్రెండ్స్, ఇక లైక్ చేయండి, షేర్ చేయండి, జర చూడండి ఫ్రెండ్స్ నా వీడియోలు.